పత్రిజకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఆయుష్మాన్ భవ ప్రత్యక్ష కార్యక్రమానికి సాదర స్వాగతం. మనకు ఆయుష్ను పెంచి ఆనందాన్ని అందించేది ఆరోగ్యం. అటువంటి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవటం మన బాధ్యత. ఈ నేపథ్యంలో నిత్యం ఉరుకులు పరుగుల జీవితంలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి, సహజమే. అయితే కొన్ని స్వల్పకాలికం, కొన్ని దీర్ఘకాలికం. అయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల్లో క్యాన్సర్ అనేది ముఖ్యంగా చెప్పుకోవచ్చు. అయితే అసలు క్యాన్సర్ రావడానికి గల ముఖ్యమైన కారణాలు ఏమిటి, వాటి పరిష్కార మార్గాలు ఆయుర్వేదంలో ఏ విధంగా ఉన్నాయి, ఇలాంటి అంశాలకు సంబంధించి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు విష్ణువానంద్ గారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. మీకు కూడా ఇంకేమైనా సందేహాలు ఉంటే కూడా మీరు డయల్ చేసిన నెంబర్ 0406600333 నాటి మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్తే మేడం. ఓకే సార్, అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది సార్? ఓం శ్రీ గురుభ్యో నమః. మనం తీసుకునే ఆహారాలు కొంచెం మార్పు మేడం. ఒకటి బ్రాందీ, ఆల్కహాల్ తీసుకున్నప్పుడు మన లోపల కణాలు కొంచెం చనిపోతాయి. మన భారతీయ ఆరోగ్య సంస్థ కూడా బ్రాందీ తీసుకున్నా, మాంసం తీసుకున్నా క్యాన్సర్ వస్తుందని చెప్తూ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మాంసం తింటే 169 రోగాలు వస్తాయని చెప్తూ ఉంది. 169 ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తూ ఉంది, నేను చెప్పడం కాదు. అంటే అథారిటీ కూడా ఉండాలి కదా. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు మన లోపల కణాలన్నీ కూడా కుంచుస్తాయి, వాటి వల్ల అన్నీ దెబ్బతింటాయి కూడా. అది ఒకటి. రెండు, మాంసం తీసుకోవడం. మరొకటి ఏంటంటే టెన్షన్. టెన్షన్ ఎందుకు వస్తుంది? సరైనటువంటి ఆలోచన లేక, సరైనటువంటి ఆహారం లేక. ఏ ఆహారం తీసుకున్నామో అలాంటి ఆలోచనలు, అలాంటి గుణాలు మళ్ళీ వస్తాయి. మనం తీసుకోకూడని ఆహారం తీసుకున్నప్పుడు టెన్షన్ వస్తుంది. ఆ టెన్షన్ వల్ల కూడా మన లోపల కణాలన్నీ కూడా చనిపోతాయి కొన్ని. మరొకటి ఫాస్ట్ ఫుడ్. ఫాస్ట్ ఫుడ్ అందరూ తీసుకుంటున్నారు, కారణం ఇళ్ళలో అవకాశం లేక. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పూరి తీసుకుంటున్నారు, బోండాలు తీసుకుంటున్నారు. వాడు ఏం చేస్తాడు? ఉదయం మొదలుపెట్టి సాయంకాలం దాకా వేస్తూనే ఉంటాడు. అంటే ఆ రోజుకి ఆయిల్ పారేయడు. 70 డిగ్రీలు వేడిగా అందే కానీ ఆ పదార్థం ఉడకదు. దాన్ని ఎత్తిపెట్టి మళ్ళీ తెల్లారి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి అది కంటిన్యూ చేస్తాడు. అది విషం అవుతుంది. మళ్ళీ దాన్ని బాయిల్ చేయకుండా వాడుకోవచ్చు మనం. బాయిల్ చేస్తే అది విషం అవుతుంది. దానివల్ల కూడా క్యాన్సర్ వస్తుంది. మరొకటి ప్లాస్టిక్ వాడుతున్నాం మనం, రకరకాలుగా వాడుతున్నాం. ఇప్పుడు కొంతమంది ప్లాస్టిక్ బకెట్లో హీటర్ పెడతారు. అవును, అది కూడా ప్రమాదకరమే. ఈ బాయిల్ అయ్యే కొంది ఆ ప్లాస్టిక్ వాటర్ లెక్క వస్తుంది. అవును, అవి స్నానం చేస్తాం. అది క్యాన్సర్ వచ్చే కారకాలు దాంట్లో ఉన్నాయి. ఇన్ని ఒక దోషాల వల్ల క్యాన్సర్ వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ఏ వయసు వారిలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుందంటారా? వయసుకి దీనికి సంబంధం లేదండి. అంటే ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవాలి వయసు వస్తేనా. ఓకే, వాడు అలవాటు చేసుకున్నాడు అనుకో, ఇంక కంపల్సరీ రోజు. ఓకే, క్యాన్సర్ రోగ లక్షణాలు ఎలా ఉంటాయండి? కాళ్ళు నొప్పులు ఉంటాయి జనరల్గా. విపరీతమైనటువంటి బోన్స్ అంతా కూడా పెయిన్స్ వస్తాయి. అది
బోన్ క్యాన్సర్ అంటారు దాన్ని. ఇటీవల పొద్దుటూరులో ఒక మేడం గారు, ప్రత్యూష మేడం, జూమ్ క్లాసులు నడుపుతుంటారు, ఎవరికో అడ్రస్ ఇస్తే సూర్యనారాయణ రెడ్డి గారిని, ఆయన లెక్చరర్, బోన్ క్యాన్సర్ 6 years నుంచి అంతకుముందు మనకు ఫోన్ చేస్తే దానికి మెడిసిన్ ఇచ్చాం. 3 monthsకే అతనికి క్యూర్ అయిపోయింది. ఇప్పుడు అద్భుతంగా ఉన్నాడు. ఇటీవల మొన్న ఒక క్యాన్సర్ కేసు వచ్చింది. ఆ మేడం గారికి ఇలా ఒక 4 centimeterలో ఇటు 3 హోల్ పడిపోయింది లోపల ఆ బుగ్గ. ఓకే. ఒకసారి సర్జరీ చేశారట. సర్జరీ చేస్తే మళ్ళీ హోల్ పడిపోయింది. ఎందుకంటే క్యాన్సర్ కణాలు ఉన్నంతసేపు సరే మీరన్నా ఏమన్నా చేయండి, సర్జరీ చేయండి, ఇంకోటి చేయండి అని హోల్ పడిపోతుంది. పూర్తి క్యాన్సర్ని తగ్గించాలి. క్యాన్సర్ తగ్గించి మనం ఏది చేసినా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఓకే. కానీ ఒకసారి క్యాన్సర్ వచ్చింది అని అంటే ఆ మనిషి కృషించిపోతూ ఉంటారు, అది తగ్గటం అంటూ కష్టం అని చెప్తూ ఉంటారు కదండి జనరల్గాను. కానీ ఇప్పుడు మనిషి పుడతాడు, వాడు అలాగనే ఉండిపోతాడా, చనిపోతాడా? పుట్టినవాడు మరణించక తప్పదు కదా. అలాగనే మనకు ఒక డిసీజ్ వచ్చిందంటే తప్పనిసరిగా దాన్ని క్యూర్ చేసే మార్గం ఉంది. ఇప్పుడు జనరల్గా మీరు చెప్పింది వాస్తవం. ఎందుకంటే మొన్న డిసెంబరు జానమా చక్రంలో 11 రోజులు స్టాల్ పెట్టాం. అందరు క్యాన్సర్కి మొదటి డోసు ఫ్రీ, 20,000 రూపాయలు మెడిసిన్. ఎటువంటి జ్వరాలకైనా ఫ్రీ. డెంగీ, సైన్ఫ్లో, చికెన్ గునియా, మలేరియా, టైఫాయిడ్, విషజ్వరాలు ఏ అన్నారని వాళ్ళు 2 daysకే క్యూర్ అయిపోయింది. 2 days. గ్రేట్. ఇప్పుడు డెంగీ వచ్చింది, కొన్ని లక్షలు ఖర్చు పెడతారు, అవసరం లేదు. వాయిలాకు అది మీకు తెలుసో తెలియదో, వాయిలాకు, బొప్పాయి ఆకు, ఇది అందరికి తెలుసు, బొప్పాయి చెట్టు అంటే. ఈ 2 కలిపి 1 స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి, చిటికెడు మిరియాల పొడి వేసుకొని కషాయం చేసుకొని తాగేస్తే ఆ డెంగీ జ్వరం తగ్గిపోద్ది. ఒక్కరోజు తగ్గిపోద్ది, ఒకే ఒక రోజుకి. అయినా 3 days అవి అలా వాడుకోవాలి. దీని పేరే ఆయుర్వేదం. ఆయువునిచ్చేదే వేదం, ఆయుర్వేదం. ఆయువును అందించే వేదం, ఆయుర్వేదం. బాగుంది. సో ఇప్పుడు క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే ఆయుర్వేద మందులతో నిర్మూలించవచ్చు అంటారు. 40 రోజుల నుంచి 3 నెలలు ఎక్కువ వాడాల్సిన అవసరం లేదండి మన మెడిసిన్. సో 3 నెలలు దాటిన తర్వాత ఇప్పుడు కొంచెం సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్లో ఉండంటే క్యాన్సర్ ఇంకా మనం ఏం చేయలేమంటారా? 3 నెలలు అండి. ఇటీవల 2 కేసులు వచ్చాయి. గుంటూరుది ఒక కేసు, ఒంగోలుది ఒక కేసు. చనిపోతాడు, ఇంటికి తీసుకెళ్ళనని డాక్టర్ గారు చెప్తే ఆ 2 కేసులు ఈరోజు అద్భుతంగా ఉన్నారు, బతికారు. అంటే మంది ఋషి సంప్రదాయం, సనాతన ధర్మం, భారతీయ సంస్కృతి. మంది మతం కాదండి, సనాతన ధర్మం, ఋషి సంప్రదాయం, భారతీయ సంస్కృతి. మన భారతీయ సంస్కృతిని ఈ రోజు విడనాడి మన ఇష్ట ప్రకారం మనం ప్రవర్తిస్తున్నాం. అనేక డిసీజులు వచ్చే కారణాలు ఉంటాయి. అది ఓకే. అంటే గురువుగారు ఏం చెప్తుంటారు, మీ ఆరోగ్యం మీ చేతుల్లో, మీ జీవితం మీ చేతుల్లో. అది ఎలాగనో ఇది కూడా మనం తీసుకునే ఆహారాన్ని బట్టి డిసీజులు వచ్చే అవకాశం ఉంది. ఓకే. సో ఆహారంలో ఎటువంటి మార్పులు చేస్తే క్యాన్సర్ రాకుండా ఉంటుందంటారు? మీకు ప్రాథమికంగా దగ్గరలో అందుబాటులో ఉంటే
గోమూత్రం, నాటు గోమూత్రం, జెర్సీ ఆవులది పనికిరాదు. అంటే మోప్రం ఉండాలి. అది గిరిజాతి కావచ్చు, నాటావులు కావచ్చు, ఒంగోలు జాతి కావచ్చు. ఓకే. అంటే 30 రకాలైనటువంటి నాటావులు ఉన్నాయి. మళ్ళీ కులాలు ఎలా ఉన్నాయో మానవుల్లో, అలా గోవుల్లో కూడా అన్ని రకాలు ఉన్నాయి. ఓకే. అలా అంటే ఒంగోలు జాతి కావాలన్నా ఒంగోలు జాతి లేకపోవచ్చు. ఇక్కడ నాటం ఏదైనా గిరిజాతి కావచ్చు, ఇంకోటి కావచ్చు. అలా అంటే జెర్సీ ఆవులది పనికిరాదు. ఓకే. ఆ పాలు తీసుకోవాలంటారు. మూత్రం అండి. అదే. ఓకే. అర్లీ మార్నింగ్ 50 ml తీసుకోవాలి. ఓకే. ఒకటి సేవించాలి అంటే సేవించాలి. ఎంప్టీ స్టమక్ పైన. జామాకు కషాయం షుగర్ కూడా పనిచేస్తుంది. అది అవును, నేను అదే అనుకుంటా. మీరు జామాకు అనగా నాకు వెంటనే షుగర్ స్ట్రైక్ అయింది. జామాకు కొంచెం అన్ని తీసుకొని ఒక 100 ml వాటర్ వేసి దాంట్లో ఒక స్పూను జీలకర్ర పొడి, ఇది కామన్. జీలకర్ర పొడి అనేది కామన్. మిరియాల పొడి చిటికెడు కాసుకొని అర్లీ మార్నింగ్ తీసేసుకుంటే అది పనిచేస్తుంది. మరొకటి పారిజాతం. పారిజాతాకం కూడా కషాయం తీసుకుంటే క్యాన్సర్ని నివారణ చేస్తుంది. చీమ పనగుంట కూర మరి మీరు చూసి ఉండొచ్చు. టౌన్లో కూడా కుండీల్లో పెంచుకోవచ్చు. అది తక్కువ అంటే అది కొంచెం అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. ఆకుకూర కూడా చేసుకోవచ్చు దాన్ని. అది కషాయం కామన్. జీలకర్ర పొడి చిటికెడు మిరియాల పొడి కషాయం చేసుకొని అర్లీ మార్నింగ్ తీసుకోవాలి. ఇంకొకటి, ఇప్పుడు క్యాన్సర్ వచ్చిందనుకోండి ప్రథమ దశలో, నల్ల ద్రాక్ష ఉంది కదా, 1 కేజీ 5 రోజులు వాడుకోవచ్చు. 4 రోజుల నుంచి 5 రోజుల వరకు. దాన్ని శుభ్రంగా కడుక్కొని శుద్ధి చేసుకొని, అంటే శుద్ధి చేయడం అంటే కొంచెం కల్లుప్పు వేసుకొని బాగా కడిగేయాలి. ఎందుకంటే ఎక్కువ మందులు కొడతారు దానికి, అందువల్ల శుద్ధి చేసుకోవాలి. దాన్ని గింజలు, తోలు మొత్తం దాన్ని ఏం తీయకూడదు. ఇక మిక్సీకి పట్టేసి కొంచెం కల్లుప్పు వేసుకొని చిటికెడు మిరియాల పొడి వేసుకొని సేవించాలి. క్యాన్సర్ రానిదు. ఓకే. ఇవన్నీ తీసుకున్నట్లయితే క్యాన్సర్ ఎక్కువ కాకుండా ఆగిపోద్ది. ఓకే. సో ఇవన్నీ కూడా మెజర్మెంట్ ప్రకారంగా రోజుకి ఎన్నిసార్లు తీసుకోవాలి? అది ఒకసారి తీసుకుంటే చాలు. డాక్టర్ గారిని కలిసినప్పుడు ఆయుర్వేదం చాలా మంచిది. అయితే ఇప్పుడు మొన్న కడతాల్లో పెట్టినప్పుడు 40 లక్షలు ఖర్చు పెట్టామండి, మనుషులు బతకలేదన్నారు. అన్ని లక్షలకు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. అతి తక్కువ ఖర్చుతో క్యాన్సర్ని నివారణ చేసుకోవచ్చు మనం. క్యాన్సర్ అనేది ఒక భయంకరమైన రోగం అని చెప్తూ ఉంటారు. ఒకసారి క్యాన్సర్ వచ్చింది అని అంటే కీమోథెరపీ కూడా తప్పనిసరిగా చేయించుకోవాలని అంటారు. అవసరం అంటారా? నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? నిజం. నిజం. ఓకే, థ్యాంక్ యూ. కీమోథెరపీ, రేడియోథెరపీ చేయకూడదండి. యూనివర్సల్ రూల్ అది. ఎందుకని చేయకూడదు? మనం బియ్యంగా తినం కదా. బియ్యం తింటే కడుపు నిండుతుందా? పొట్ట నొప్పి వస్తుంది. దాన్ని ఉడకబెట్టుకొని తింటాం. అలాగనే కీమోథెరపీ, రేడియోథెరపీ చేయకూడదు. అది యూనివర్సల్ రూల్. నేను చెప్పింది కాదు అది. మన ఋషి సంప్రదాయం. అది మర్చిపోకూడదు మనం. కీమోథెరపీ, రేడియోథెరపీ చేస్తే ఏమవుతుందంటే మనలో ఉన్న మంచి కణాలు చనిపోతాయి. ఇది డాక్టర్లకు తెలుసు, అక్షరాలా తెలుసు. అంటే ఇంకొక మార్గం లేదు వాళ్ళకి.
అంటే అంటే తప్పనిసరిగా నేను చాలా మందిని గమనించాను, పేషెంట్స్ క్యాన్సర్ వచ్చిందంటే ఫస్ట్ కీమోథెరపీ చేసేస్తారు, చేయకూడదండి. తీసేస్తారు. మీరు కావాలంటే డాక్టర్ కానీ మీరు కానీ 2 కేసులు నా దగ్గర పంపించండి, నేను చేస్తాను. అయితే మందులతోనే నయం అయిపోతుంది అంటారు. 40 రోజుల నుండి 3 నెలలు తర్వాత మెడిసిన్ వాడాల్సిన అవసరం ఉండదు. 3 ఏళ్ళ నాడు ఒక కేసు వచ్చింది, 2 లక్షల క్యాన్సర్ కేసులు, 2 లక్షల క్యాన్సర్ కణాలు ఉన్నాయి. వారం రోజులకు తగ్గించేశాను. వారం రోజుల్లో? వారమే. అబ్బా గ్రేట్. మొత్తం మీద అతను 20 రోజులు మెడిసిన్ తీసుకున్నాడు, చాలా బాగున్నాడు. ఓకేనండి, దీని గురించి మాట్లాడుకునే ముందు ఒక కాల్ చూద్దామండి. హలో హలో నమస్తే అండి, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ప్రేక్షకులు దయచేసి గమనించాలండి, కొంచెం మీరు సిగ్నల్స్ వచ్చే ప్లేస్ నుంచి మాట్లాడే ప్రయత్నం చేయాలి. హలో హలో ఓకే, బెటర్ లక్ నెక్స్ట్ టైం అండి. మీరు చెప్పండి సార్. ఇప్పుడు క్యాన్సర్కి సంబంధించి కీమోథెరపీ అసలు అవసరమే లేదండి. సో ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది అని ఎట్లా నిర్ధారణ చేస్తారు? అది స్కాన్ చేస్తారు కదండి, అవైతే ఆ పరికరాలు మన దగ్గర లేవు, మనం చేయం కూడా, నాకు అవసరం లేదు కూడా. ఇప్పుడు మీరు స్కాన్ తీయించుకొని క్యాన్సర్ లక్షణాలు ఉంటే వచ్చారంటే దాన్ని క్యూర్ చేసే బాధ్యత నాది. ఓకే, మీకు క్యాన్సర్ ఉందని నిర్ధారణ అవుతే మీ దగ్గరికి వస్తే క్యూర్ చేస్తారు తప్పకుండా. 40 రోజుల నుంచి 3 నెలల లోపు? 3 నెలలు. ఓకే, ఈ 40 రోజుల నుంచి 3 నెలల వ్యవధిలో ఆ వ్యక్తి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మనకు తెలిసిందే కదా, ధ్యానానికి ఎలా నాన్ వెజ్ మానేస్తాము. ఇప్పుడు కూడా నా దగ్గర ఎవరు వచ్చినా కూడా నాకు గురుదక్షిణ అడుగుతాను, నాకు గురుదక్షిణ ఏమి ఇస్తారు, ఏ బాగు చేస్తాను అంటే గురుదక్షిణ అంటే వాళ్ళకి అర్థం కాదు. సరే, ఇంకా కొంతమందికి అర్థం కాదులేండి, నాన్ వెజ్ మానేయండి, నా గురువుకి ఇచ్చిన మాట అది. మరి నేను 1 కోటి మందిని జానులుగా మార్చాలి, 1 కోటి మందిని శాకాహారులుగా మార్చాలి, అది నా టార్గెట్. అలా ఎందుకు పెట్టుకున్నాను అంటే, బహుశా మీకు తెలియదేమో, నాకు పెరాలసిస్ వచ్చింది, కోమాలోకి వెళ్ళిపోయాను, బీపీ, షుగరు, నిద్రలేమి, గ్యాస్ ట్రబుల్, బ్యాక్ పెయిన్, ఒక కాలుకి బ్లడ్ సర్క్యులేషన్ లేదు, గొంత మింగుడు బళ్ళ, 35 ఏళ్ళు స్వెట్స్ వాడా, అంటే 28 ఇయర్ బ్యాక్ సంగతి ఇది. 13 ఏళ్ళు నరకం అనుభవించా, చనిపోదాం అనుకున్నా, అయినా ఎందుకు చనిపోవాలి, నేను అయం ఆత్మ. 4 నెలలు మౌనం ఉండి ధ్యానం చేశాను. అప్పుడు ఎవరో రంగయ్య గారని ఒక ఆయన వచ్చి, ఇట్లా పత్రిజ గారు ధ్యానం పెడుతున్నారు, అక్కడ మంచి ఎనర్జీస్ ఉంటాయి అంటే, అప్పుడు 2010లో అమరావతిలో కలిసా గురువు గారిని. అప్పుడు ఆయన ఏం చెప్పారు, ధ్యానము సర్వరోగ నివారణ, సర్వభోగకారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని, సర్వ సమస్య నివారణి, సర్వానంద ప్రదాయిని. నా లైఫ్ పర్పస్ అర్థమైంది. అప్పటికి కర సహాయంతో వచ్చాడికి 2010 నుండి ఇప్పటి వరకు డయాస్ ముందర వాలంటీర్గా పనిచేసేవాడిని. గ్రేట్. అప్పుడు నా ఆరోగ్యం 23 మందికి చెప్పాను, నేను ధ్యానం కుదరలా, చేయలా. తర్వాత ఏం చేసి మళ్ళీ ధ్యానంలో కూర్చున్నా, స్కూల్ పిల్లలకి ధ్యానం చెప్పని విన్నర్ వాయిస్ వచ్చింది. అప్పుడు ప్లే క్లాస్ నుండి మెడికల్ కాలేజీ వరకు ధ్యానం చెప్పే నేర్చుకున్నా. 2012లో అయితే హైదరాబాదు టు శ్రీశైలం, ఈ మొత్తం ఎన్ని కాలేజీలు ఉన్నాయో, ఇంజనీర్ కాలేజీలు, ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, మొత్తం దున్నేసా. ఒక యాన్ ఇచ్చారు, ఆ యాన్ కూడా మన పిఎంసి సుబ్బారావు గారు నెల్లూరు, ఆయన డొనేషన్ చేశారు. అప్పుడు మా నెల్లూరుకి ఇచ్చారు. అప్పుడు నెల్లూరులో పని లేదు, అది తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చాను నేను, దాన్ని ఇచ్చారు నాకు.
ఓకే. ఒక 5 మంది మాస్టర్లు ఇచ్చారు, మొత్తం తిరిగేసి దున్నేసి అయిపోయింది. అంటే స్కూల్ పిల్లలకి ధ్యానం చెప్తుంటే పెద్దవాళ్ళకి ధ్యానం చెప్పేదానికి 1000 రెట్లు ఆనందం. వాళ్ళు కలర్స్ చూస్తారు, దేవుణ్ణి చూస్తారు, వాళ్ళకి ఎలాంటి ఆలోచనలు అర్థంలో వాళ్ళకి దేవుళ్ళు కనిపిస్తారు. అయితే పిల్లలకి చెప్పిన దానివల్ల నాకేంది ఆదాయం అంటే వాళ్ళకి మెమరీ పెరగద్దు, ముందు ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, బుద్ధి వికసిస్తుంది, ఓకే, గ్రహణ శక్తి పెరగద్ది, ర్యాంకు పెరగద్ది. ఇంకేం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గంటంగాలు పడుతుంది, గంట ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 15 నిమిషాలు శాకాహారాన్ని గురించి చెప్తా. ఇప్పుడు 7 రాష్ట్రాలు తిరుగుతుంటాం ప్రస్తుతం ప్రజెంట్. ఓకే. కొంతమంది టైం దొరక్క ఫోన్లు చెప్పించుకొని మైకులు పెట్టుకొని పిల్లలకి చెప్పేవాళ్ళు. అలా బాగుంది. సో అలా ఈ మార్గంలో వచ్చాను. తర్వాత ఇవన్నీ బాగలేకుండా వచ్చిన తర్వాత అప్పుడు మార్చి వస్తే మనల్ని స్కూళ్ళకి రానియరు, హై స్కూళ్ళకి కూడా రానియరు. ఏప్రిల్, మే, జూన్ రోజుకు 12 గంటలు ధ్యానం చేశాను 3 నెలలు. నా డిసీజులన్నీ ఉష్కాక్ అయినాయి. గ్రేట్. అప్పటి నుంచి నాలాడు ఎవరు బాధపడకూడదని ఒక పిరమిడ్ కట్టా. 2014లో గురువుగారు ఒక సందేశం ఇచ్చారు, ప్రతి పిరమిడ్ మాస్టరు ఒక పిరమిడ్ కట్టి విశ్వ కళ్యాణం ఇవ్వాలి అని. అయినా మనం ఎందుకు కట్టకూడదు అనిపించింది. అంతే. 70,000 వసూళ్ళు చేశా. రూపాయి, 10 రూపాయలు, 100 రూపాయలు, 500 అలా. దాంతో మొదలుపెట్టాం. 4 గ్రూపుల హాస్టల్ మాస్టర్స్ వచ్చారు అడిగి. ఓకే. వాళ్ళే కట్టుకున్నారు. 58 రోజుల లోపల టెక్స్చర్ పడిపోయింది. ఓకే, దీని గురించి మరింతగా మాట్లాడుతాం. భూమిలో నుంచి అండి, రివర్స్ పిరమిడ్. భూమి లోపల అండర్ గ్రౌండ్, రివర్స్ పిరమిడ్, పై పిరమిడ్. ఓకే, కాల్ చూద్దామండి. హలో, హలో, నమస్తే అండి, చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను తణుకు నుంచి మాట్లాడుతున్నాను. మా అమ్మాయి గుంటూరులో ఉంటుందండి. 1 సంవత్సరం నుంచి క్యాన్సర్ ఉంది, టాబ్లెట్స్ వాడుతున్నారు. ఓకే, అమ్మాయి పేరేంటి? పెరుమాళ్ నాగమీనాక్షమ్మ సుశీలాదేవి. బాగుంది, పెరుమాళ నాగమీనాక్షమ్మ. మీ ఓకేనండి, మాట్లాడతారండి, మీరు మాట్లాడండి. విష్ణానంద్ గారి నెంబర్ ఏమైనా చెప్తారమ్మా? మీకు కింద స్క్రోల్ అవుతుంది, లేకపోతే ప్రోగ్రామ్ తర్వాత కాల్ చేయండి సార్. ఒకసారి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి మీరు ప్రోగ్రామ్ తర్వాత కాల్ చేస్తే ఇస్తారు. ఎక్కడండి? కింద ఏదో మామూలుగా ప్రోగ్రామ్ లో మీకు నెంబర్ ఒకటి వస్తుంది, 040660023333. ఇది ఆఫీస్ నెంబర్ అండి. దీనికి మీరు తర్వాత కాసేపు అయ్యాక చేస్తే ఇస్తారు. అంటే ఇప్పుడు నేను చేసిన నెంబర్కి చేయమంటారండి? ఓకే, ఫస్ట్ మీరు వీరితో మాట్లాడండి, మీ అమ్మాయి గురించి. విష్ణువానంద్ గారు మీరు మాట్లాడండి. మేడం వయసు ఎంతండి? అమ్మాయి 1985 అక్టోబర్ 14 పుట్టిందండి. ఇప్పుడు 39 సంవత్సరాలండి. అది ఓకే. ఇప్పుడు క్యాన్సర్ ఎన్ని రోజుల క్రితం వచ్చింది? లాస్ట్ ఇయర్ మార్చి, జూన్, మే ఆ ప్రాంతాల్లో అండి. డాక్టర్ ఏ క్యాన్సర్ అని చెప్పారు? లంగ్స్ కాడ ఉందండి. ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తే లంగ్స్ కాడ ఒక 5 సెంటీమీటర్స్ ఉందన్నారు. తర్వాత పొట్ట మీద స్పాట్, బ్రెయిన్ లో స్పాట్, ఎక్కడ మెడ దగ్గర స్పాట్ ఉందన్నారండి. ఓకే. తర్వాత మన ఫిబ్రవరిలో మందులు వాడాక చేస్తే మ్యాక్సిమం తగ్గిపోయింది. ఇంకో 10% ఎంత ఉంది. రేపు మళ్ళీ ఆగస్టులో అదేంటి ఎంఆర్ఐ స్కాన్ చేస్తామన్నారండి. మరి అవే కంటిన్యూ చేయొచ్చు కదా, తగ్గిందే కదా. తగ్గుతోంది కరెక్టే. మరి మీరు పెర్మనెంట్ గా తగ్గాలిగా. మరి పూర్వం మా అమ్మగారికి ఎవరితో అలా చేస్తే మళ్ళీ నెక్స్ట్ లివర్కి ఏదో వచ్చింది. ఇంక రాకుండా పెర్మనెంట్ ప్యూరిఫికేషన్ కోసం మీ అడ్రస్ ఎక్కడ ఉంటారు సార్ మీరు? మాది నెల్లూరు అండి, తోటపల్లిగూడు, నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు. షట్చక్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం. ఏమండి? షట్చక్రాల ధ్యాన కేంద్రం అండి. షట్చక్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం, పిరమిడ్ ధ్యాన కేంద్రం నెల్లూరు. నెల్లూరు దగ్గరండి, తోటపల్లిగూడూరు. తోటపల్లిగూడెం. తోటపల్లిగూడూరు. తోటపల్లిగూడూరు. మా నెల్లూరులో 5 గూడూరులు ఉన్నాయండి.
ఇది తోటపల్లి గూడూరు విష్ణానంద్ గారు. విష్ణు అవునండి, మీరు ఒకసారి మీరు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మీరు కాల్ చేస్తే మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ ఇస్తారండి. ఓకేనండి, ఇట్ వాజ్ వెరీ నైస్ టాకింగ్ టు యూ అండి. ఒకసారి మీరు ఆ విధంగా ఇందాక చెప్పినట్టుగా సార్ ఒకసారి మీరు ప్రయత్నించి చూడండి. ఇప్పుడు మనం గమనిస్తే సార్, ఇప్పుడు క్యాన్సర్ అనేది రకరకాల కారణాలు ఏదైనా కావచ్చు, కానీ ఒకసారి ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చిన తర్వాత ఇంకా తనకి దాని అసోసియేట్గా ఇంకా ఎటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుందంటారు? ఇబ్బందులు అంటే మనం తీసుకునే జాగ్రత్తలను బట్టి ఉంటుందండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తలనొప్పి వచ్చింది అనుకోండి, కడుపు నొప్పి ముందు వేసుకుంటే అలా తగ్గిపోతుందా? అలా జరుగుతుంది ఇప్పుడు. సార్, ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన పేషెంట్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఆయుర్వేద వైద్య విధానం ద్వారా మీరు వారికి ఏ విధంగా చికిత్సను అందిస్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతం అకామిడేషన్ లేదండి మాకు. కంపల్సరీగా వారం రోజులు ఉంటే వాళ్ళు మంచిది, చాలా మంచిది. ఎందుకంటే మన దగ్గర ఉన్నప్పుడు మనం చెప్పిన టయానికి ఏ మెడిసిన్ ఎప్పుడు వేసుకోవాలో అప్పుడు వేసుకుంటారు, అప్పుడు ఇస్తాం కూడా మనం. ఇప్పుడు దూరాల నుంచి వస్తారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్, అమెరికా ఆన్లైన్లో వెళ్ళిపోతుంది ముందు. పోస్టేజ్ వాళ్ళు పెట్టుకోవాలి. మొదటి డోసు ఫ్రీగా ఇస్తాం. ఓకే, ఎలా ఉంది స్పందన? చాలా బాగుంది, చాలా బాగుంది. సో మీకు ఈ క్యాన్సర్కి సంబంధించే ఇవ్వాలి మెడిసిన్ అని ఎలా అనిపించింది? ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదండి, నాకు అన్ని డిసీజులు వచ్చాయి కదా, 10 డిసీజులు. నాలాగా ఎవరు బాధపడకూడదు. మన గురువుగారు ఏం చెప్తుంటారు, మీ దగ్గర ఏది ఉంటే అది పంచండి. మీ దగ్గర ఏది ఉంటేది, డబ్బు ఉందా డబ్బు, విద్య ఉందా విద్య, సంగీతం ఉందా సంగీతం, ఏది ఉంటే అది. ఏమీ లేదు, మాట సహాయం. ఇప్పుడు మాట సహాయం కదా ఫోన్లు వస్తున్నాయండి మీకు. అంతే అంతే. అలా పంచితే ఏమవుతుంది, మన ఆవుసి పెరగద్ది, మన గురువు గారి యొక్క రుణం తీర్చుకోవడం అవుతాం. అవును. అది. సో ఎన్ని రోజుల్లో మీరు చెప్పారు? 40 రోజుల నుంచి 3 నెలల వరకు ఈ వీళ్ళ దినచర్య ఎలా ఉంటుంది? 40 రోజుల నుంచి 3 నెలల వరకు కంపల్సరీ ఇందాక చెప్పాను కదండి, జామా కషాయము, గోమూత్రము, పారిజాత కషాయము, ఈ ద్రాక్ష రసం, నల్ల ద్రాక్ష, ఇవి వాడుకుంటుంటే చాలా మంచిది. ఒక నెల రోజులు వైట్ రైస్ మానేస్తే చాలా మంచిది. వైట్ రైస్. ఓకే. మిల్లెట్స్ తీసుకోవచ్చు, ఏ రూపంలో అయినా వాళ్ళు, దోశ రూపంలో కానీ, ఇడ్లీ రూపంలో కానీ, అన్నం రూపంలో కానీ, ఎలాగైనా తీసుకోవచ్చు. ఓకే. ప్లస్ అవుతుంటుంది దానికి. ఓకేనండి. అసలు ఈ క్యాన్సర్ రాకుండా ఉండడానికి వ్యక్తి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అవండి మనం మొదట అనుకున్నాం కదా మేడం గారు, ఆల్కహాల్ తీసుకోకూడదు, ఫాస్ట్ ఫుడ్ తీసుకోకూడదు. ఫాస్ట్ ఫుడ్ తీసుకున్న దానివల్ల వచ్చే మనకు ఇబ్బందులు అని తెలుసుకున్నాం కదా. అవును. అలాంటి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఏ జబ్బు మన దగ్గర రాదు. ఓకే. చివరిగా మా ప్రేక్షకులకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు? అందరు కంపల్సరిగా ధ్యానం చేయాలి. శరీరానికి రోజుకు 3 సార్లు ఎలా ఆహారం అవసరమో, లోపల ఆత్మ ఉంది, ఆత్మ మన ఆహారం పెట్టడం లే, ఆత్మకు ఆహారమే ధ్యానం. కంపల్సరిగా ధ్యానం చేయాలి. ఫోన్కి ఛార్జింగ్ ఎలా అవసరమో, బ్యాలెన్స్ ఉండొచ్చు, అంటే మీ శరీరంలో శక్తి ఉంది, కానీ తీసుకునే ఆహారం వల్ల కొన్ని డిసీజులు వస్తున్నాయి. అలాగనే ఛార్జింగ్ లేకపోతే ఫోన్ మాట్లాడుతూ, మీరు ఎప్పుడు ఆహార నియమాలు, సరైనటువంటి ఆలోచన విధానం, భావదారిద్ర్యం ఉండకూడదు మెయిన్. అవును. నేను ఎప్పుడు ధనవంతుని అనుకుంటే ఏముంది, అనుకో, ధనవంతుడు అవుతావు ఒక రోజు. నేను ఆరోగ్యంగా ఉన్నాను, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను అనుకో, యద్భావం తద్భవతి. మనకు చిన్న ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు 100 మందికి చెప్పుకుంటాం, ఈ జబ్బు పెరుగుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి,
ఇప్పుడు ఎవరో ఒక డాక్టర్ దగ్గర పోయారు, మీకు బార్డర్లో షుగర్ ఉంది అన్నారు. ఆవిడ ఇంటికి వచ్చేయని చెప్పింది, భర్త చెప్పింది, పిల్లలు విన్నారు, వాళ్ళ స్నేహితులకు చెప్పారు. ఈవిడేం చెప్పింది, వాళ్ళ స్నేహితులకు చెప్పింది. అప్పుడు బావి నీళ్ళకు పోయేవాళ్ళు, చెరువు కిందకి, మంచినీటికి. అవును. ఇక్కడ నల్ల అంటారు తెలంగాణ అంతా. పోయినప్పుడు ఈవిడ 10 మందితో చెప్పద్ది, ఆంకి షుగర్, ఆంకి షుగర్, షుగర్ షుగర్ షుగర్. బార్డర్లో ఉందంటే వీళ్ళు షుగర్ క్రియేషన్ చేశారు, షుగర్ వచ్చేసింది దానికి. ఇంకోటి, అది పోకుండా ఉండే శాశ్వతం అని చెప్తాడు డాక్టరు. ఇంపాసిబుల్. ఎందుకంటే ప్రతినిత్యం అర్లీ మార్నింగు ఒక 2 స్పూన్లు పెరుగు, చిన్న ఎర్రగడ్డలు తరుక్కొని తినేసండి, మీకు షుగర్ ఉండదు, కొలెస్ట్రాల్ ఉండదు. ఓకే. మీరు వేలు లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. షుగర్ కంట్రోల్లోకి వస్తుంది, ప్యాంక్రియాస్ యాక్టివేషన్ అవుద్ది, షుగర్ ఉండదు, నార్మల్. మనం ఎప్పుడు ఆహారం, వ్యవహారం, మన నడవడికను మార్చుకుంటే ఏ డిసీజులు మనకు దగ్గర రావు. ఇప్పుడు నేను చెప్పాను కదా, అన్ని డిసీజులు నాకు ఉన్నాయి. హాస్టల్గా వెంకయ్య తాత గొంతు ఆపరేషన్ చేశాడు. ఆయన బతుకున్నప్పుడే నాకు 10 years పరిచయం. అలా ఒక్కొక్క మాస్టరు, ఓ పత్రిజీ గారి దయ వల్ల అన్ని జబ్బులు బాగొట్టుకున్నాను. మనలాగా ఎవరు బాధపడకూడదని ఇప్పుడు 7 రాష్ట్రాలు తిరుగుతున్నా. పిల్లలకి అందరికి జ్ఞానం చెప్తా, ఉండే క్లాసులకు వెళ్తాను. ఎప్పుడో ఇంటి తగ్గున్నప్పుడు వైద్యం. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు వివరంగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు.